హలో అండి, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో. ఒక ప్యాన్ తీసుకుని ఇందులో చికెన్ తీసుకుని అందులో ఆ చికెన్ ములిగే వరకు వాటర్ పోయాలి. వాటర్ మాత్రమే పోయాలి. వాటర్ పోసి కొంచెం పసుపు వేసి దాన్ని హైలో పెట్టి ఆ చికెన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత అండి మనం ఇందాక వాటర్ పోసి పసుపు వేసి ఉడికించిన చికెన్ ఈ మాదిరిగా తయారైంది. వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం మాత్రమే ఉంది. ఇప్పుడు ఇందులో నేను లైట్గా ఉడికించిన చికెన్ని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు అదే ప్యాన్లో, నేను ప్యాన్ కూడా మార్చలేదు, అదే ప్యాన్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఆ పేస్ట్ వేగేంత వరకు వేపండి. పచ్చి వాసన పోయేంత వరకు వేపండి. ఇలా వేగిన దాంట్లో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉంచుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చూడండి, అలా సిమ్లో పెట్టి ఆ చికెన్ని ఆ ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు చికెన్ ఆయిల్లో ఎలా మగ్గిందో. దీంట్లో ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నాను. చూడండి, ఇలా మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టేంత వరకు దీన్ని సిమ్లో పెట్టి వేపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలా వేపండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో గ్రేవీ ఉండదు, ఇది ఓన్లీ ఫ్రై మాత్రమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి.